హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను TDS వాటర్ మీటర్ అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ చేసి చూపిస్తాను. ఈ TDS మీటర్ నేను ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను. ఇది 125 రూపీస్ పడింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకా ఈ TDS మీటర్తో మనం ఇంట్లోనే వాటర్ ప్యూరిటీని చెక్ చేసుకోవచ్చు చాలా సులువుగా. ఇంకా ఈ TDS మీటర్ చిన్న సైజు ఉంది కాబట్టి మనం ట్రావెలింగ్లో కూడా దీన్ని తీసుకెళ్ళచ్చు. ఇంకా వాటర్ ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో ఇంకా ఈ TDS మీటర్ మెయింటెనెన్స్ కూడా వీడియో ఎండ్లో నేను చెప్తాను. ఇక అన్బాక్సింగ్ మొదలు పెడదాం. ఇలా ఇది ప్యాక్ అయి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇది డిజిటల్ TDS మీటర్. ప్యాకింగ్ బాగానే ఉంది. ఇంకా మెటీరియల్ కూడా బాగానే ఉంది. క్వాలిటీ ఓకే అనిపిస్తుంది. ఇంకా ఇది 2 బ్యాటరీలతో వచ్చింది. సో మనం దీన్ని రెడీ టు యూజ్ అని చెప్పొచ్చు. మనం దీన్ని వెంటనే యూజ్ చేసుకోవచ్చు. ఇలా దీని మీద పెట్టి ఇది ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇది డిజిటల్ స్క్రీన్, ఇది ఆన్ ఆఫ్, ఇంకా ఇది హోల్డ్ బటన్, ఇంకా ఒక మెజరింగ్ క్యాప్తో వచ్చింది. దీని క్యాప్ని మనం మెజరింగ్ క్యాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెవెల్ ఇచ్చి ఉంది. ఈ లెవెల్ వరకు మనం వాటర్లో దీన్ని డిప్ చేయొచ్చు. ఇక్కడ 2 నాబ్స్ ఉన్నాయి. దీంతోనే మనకి వాటర్ TDS లెవెల్ చెక్ అయ్యి డిస్ప్లే అవుతుంది. ఇలా దీన్ని క్యాప్ పెట్టేసి మనం స్టోర్ చేయొచ్చు. చూడ్డానికి ఓకే ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను 3 రకాల వాటర్స్ తీసుకున్నాను. ముందుగా మినరల్ వాటర్, RO వాటర్, ఇంకా ట్యాప్ వాటర్. ఇప్పుడు నేను TDS మెజర్ చేసి చూపిస్తాను. ఈ మీటర్లో ఇది డిజిటల్ స్క్రీన్. ముందుగా దీన్ని ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఇంకా ఈ క్యాప్ రిమూవ్ చేసుకోవాలి. క్యాప్ రిమూవ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా వాటర్లో డిప్ చేసాక రీడింగ్ ఆగేంత వరకు వెయిట్ చేసి రీడింగ్ స్టెబిలైజ్ అయ్యాక ఆ తర్వాత ఈ హోల్డ్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇలా ఈ హోల్డ్ బటన్ ప్రెస్ చేస్తే రీడింగ్ అలాగే డిస్ప్లే అవుతుంది. లేదంటే రీడింగ్ ఇరేజ్ అయిపోతుంది. అందుకు ఈ హోల్డ్ బటన్. ఇప్పుడు ఈ రీడింగ్ చూసాక ఇంకా ఇరేజ్ చేయడానికి మళ్ళీ హోల్డ్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళా రీడింగ్ ఇరేజ్ అయిపోతుంది.
చూడండి ఇలా ఇరేజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఇలా ఇప్పుడు మనం ఇలా వాటర్లో పెట్టి ఇలా రీడింగ్ స్టెబిలైజ్ అయ్యే వరకు మనం ఇలా ఉంచాలి. ఇప్పుడు రీడింగ్ ఆగాక ఇప్పుడు హోల్డ్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు రీడింగ్ ఇరేజ్ అవ్వదు. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఇంట్లోనే TDS మీటర్తో వాటర్ ప్యూరిటీ చెక్ చేయొచ్చు. ఇలా మనం ట్రావెలింగ్ చేస్తుంటే కనుక లేదా కావాలంటే ఈ క్యాప్తో కూడా మనం వాటర్ TDS మెజర్ చేయొచ్చు. ఈ క్యాప్ని హాఫ్ ఫిల్ చేయాలి, ఎందుకంటే మొత్తం ఫిల్ చేస్తే మళ్ళీ అందులో మీటర్ పెట్టాక నీళ్ళు బయటకు వచ్చేస్తాయి కాబట్టి తక్కువ ఫిల్ చేసుకోవాలి, హాఫ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా మెజర్ చేసుకోవచ్చు. WHO TDS స్టాండర్డ్ అయితే 300, ఇండియాలో అయితే ఇది 500 వరకు ఓకే. సో ఇది మీ మీద డిపెండ్, మీరు ఎంత TDS ఉన్న వాటర్ తాగాలి అనేది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ TDS మీటర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేను చెప్తాను. ఈ TDS మీటర్ని షేక్ చేయాలి. షేక్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇలా దులుపుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇలాగా. ఆ తర్వాత ఏదైనా టిష్యూ తీసుకుని మనం దీన్ని తుడిచేస్తే సరిపోతుంది. ఇలా చూపించిన విధముగా TDS మీటర్ను ఆఫ్ మోడ్లో పెట్టేయాలి, లేదంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. క్యాప్ని కూడా ఇలా తుడిచి దీన్ని ఇలా స్టోర్ చేసుకోవాలి, లేదా ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ నా వీడియో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కలుద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.